నమస్తే నమస్తే. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, ఏది వస్తుంది అంటున్నారు? సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ కిషన్ రెడ్డి వస్తాడు, బీజేపీ పక్కా 100%. సెంటర్లో ఎక్కడ అంటున్నావు నువ్వు, ఎక్కడ అడుగుతున్నావు? సెంట్రల్ సంగతే చెప్తున్నా, కిషన్ రెడ్డి కదా ఎంపీగా నిలబడ్డది. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు గెలుస్తారంట. పక్కా 100%. అంటే ఇప్పుడు అదే కదా ఎలక్షన్ ఉన్నది. ఓకే, కిషన్ రెడ్డి గారు లోకల్ నేత అయితే ఢిల్లీలో మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుందా? చాలా మేలు జరుగుతుంది. ఆయన కిషన్ రెడ్డి వదిలే కానీ మోడీ ఉన్నాడు కదా, మోడీ ఉన్నంటే ఆయన ముఖం చూసి వేయవలసిందే. ఆయన కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి ఆ సెకండరీ ఆయన వల్ల ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంపీ కాబట్టి గెలిస్తే మళ్ళీ పెండింగ్ పనులు పూర్తయితాయి అంటారా? పెండింగ్ పనులు పూర్తవుతుంది, బీజేపీ వస్తే దేశం బాగుపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 100 రోజుల హామీలు అని మోసం చేసిన కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్లో ఓట్లు పడతాయంట. ఇక కాంగ్రెస్ ఫేవరెట్ కాదు కాబట్టి దాన్ని అగెస్ట్గా మాట్లాడాలి నేను. కాంగ్రెస్ అయితే పడయి, ఎంపీ అంటేనే బీజేపీ కంపల్సరీ. సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ అంటే కంపల్సరీ బీజేపీ వస్తుంది, కంపల్సరీ నరేంద్ర మోడీ ప్రధానిగా అవుతాడు. ఫోన్ ట్యాపింగ్ అవినీతి కొంబ ఆరోపణలు లేని కిషన్ రెడ్డి భేటీ అనుకుంటున్నారా? కిషన్ రెడ్డి భేటీ ఎంపీ లాగా అయితే ఎంపీ, ఎందుకంటే ఆయన గెలుస్తూనే కదా నరేంద్ర మోడీ కంపల్సరీ. ఫోన్ ట్యాపింగ్ విషయం మనకి ఇక కేసీఆర్ చేసిండు, ఇక నడుస్తున్నాయి కదా. ఇక ట్యాపింగ్ కోసం ఏం మాట్లాడలేను కానీ ఏదైనా ఉండని బీజేపీ పెట్రోల్ పెంచినా అదే రావాలి, దేశం కోసం అయితే అదే పర్ఫెక్ట్. సొంత ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని బీఆర్ఎస్ని ఎంపీ ఎలక్షన్లో ప్రజలు పట్టించుకుంటారా? పట్టించుకోరు, ఎంపీలు అస్సలు పట్టించుకోరు. ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే కిషన్ రెడ్డి వస్తాడు. పద్మారావుకి చాలా పేరుంది, అయినా కానీ కిషన్ రెడ్డి ఎంపీ అంటేనే ఇక. ఎలా ఉందంటారు ప్రచారం జోరు? ఇక్కడ ప్రచారం జోరు బీజేపీ మామూలుగానే ఉంటుంది, అయినా కానీ అభిమానులు ఉన్నారు కాబట్టి దానికి ఓటింగ్ పడుతుంది. ఇక పైసలు ఖర్చు పెట్టదు, అది లంచాలు ఇయ్యది. ఇక వీళ్ళు ఎంత ఇచ్చినా కూడా మళ్ళీ వేసేది మాత్రం బీజేపీకి వేస్తారు. నమస్తే అండి. మన సెంటర్లో ఏది వస్తుంది అంటున్నారు? మామూలుగా బీజేపీ అయితే కన్ఫామ్ అన్న. దానికి అపోజిట్గా ఏంటంటే వేరే ఏ పార్టీలు అనుకున్నా బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ ఏం జరిగిందో కనబడుతుంది. కొత్త కాంగ్రెస్ వచ్చింది, వాటిని కొద్దిగా ఆలోచించాలంటే అవతల వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తారు. మోడీ ప్రభుత్వం చేసేది ఏంటంటే ప్రస్తుతానికి అందరికి సేవ్ చేస్తుందని అనుకుంటున్నారు. ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థిగా మన కిషన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. మళ్ళీ ఆయనకైతే 100%. ఎందుకంటే ఫస్ట్కి వెళ్ళైనా ఆయననే ఉండేవాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం కంటే కాస్త మార్పులు చేంజ్ అవ్వచ్చు, కానీ 100% అంటే కిషన్ రెడ్డి గారు. ఓకే, బీఆర్ఎస్కి వెళ్ళి కూడా చెప్పలేము. కాకపోతే ఏంటంటే పరిస్థితులు తారుమారు ఉన్నాయి కాబట్టి కష్టంగా అంతే. జనాల మైండ్ సెట్ ఎట్లా అంటే జనాలకు సేవ్ మెయిన్, జనాలకు ఇబ్బందులు ఉండదు. ఏ ప్రభుత్వం అనేది కాదు, జనాలని కూడా ఆలోచించి పనులు చేస్తే ప్రభుత్వం గురించి జనాలు కూడా ఆలోచిస్తారు. 100 రోజులు అంటే అన్న దేనికైనా అర్థం ఉండాలి. 100 రోజులని ఏ ప్రభుత్వాలైనా చెప్తాయి, చేయడానికి టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలంటే 100 రోజుల్లో ఏ పని కూడా సాధ్యం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కాదు. ఒక రకంగా చెప్పాలంటే కాస్త టైం ఇవ్వాలి, వాళ్ళు కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలి. చెప్పడం ఈజీ కాదు, చేయడం కష్టం కాబట్టి చూసి జాగ్రత్తగా చెప్పడము చేయడము మంచిది. పంచుకోను. ప్రజెంట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, సెంటర్లో ఏమొస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుందండి. అలాగే సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కిషన్ రెడ్డి బీజేపీగా నిలబడుతున్నాడు అభ్యర్థిగా, మళ్ళీ గెలుస్తారండి? కిషన్ రెడ్డి గెలుస్తాడండి. కిషన్ రెడ్డి గెలుస్తాడు, ఎందుకంటే మంచి వ్యక్తి, సౌమ్యుడు, అన్నిటికీ ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి అలిగేషన్స్ కూడా లేవు, మంచి వ్యక్తి. సో అతనే వస్తాడు ఖచ్చితంగా. కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుందా? ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. ఎందుకంటే మన అభ్యర్థి ఎప్పుడు కానీ ఢిల్లీలో ఒక మినిస్టర్ లెవెల్లో ఉంటే రావాల్సిన ఫండ్కి ఫైట్ చేస్తాడు, రావాల్సిన ఫండ్ని తెప్పించగలడు, సికింద్రాబాద్ ఇంకా డెవలప్ చేస్తాడని నమ్మకం మాకుంది. ఇప్పుడు ఇక్కడే ఎంపీ కాబట్టి మళ్ళీ గెలిస్తే పెండింగ్ పనులు పూర్తి అవుతాయని నమ్మకం ఉందండి. ప్రజల నమ్మకం ఉండి
అతన్ని గెలిపిస్తారు. ఫోన్ ట్యాపింగ్ అవినీతి కొంబ ఆరోపణలు లేని కిషన్ రెడ్డి భేటీ అనుకుంటున్నారా? ఫోన్ ట్యాపింగ్కి కిషన్ రెడ్డికి సంబంధం లేదండి. ఫోన్ ట్యాపింగ్ అనేది మా లాస్ట్ గవర్నమెంట్ చేసిన దానికి ఎవరు పోలీస్ అధికారులు ఉన్నా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసే ప్రకారము ఇట్ ఇస్ అ ఫోన్ ట్యాపింగ్, ఇట్ ఇస్ ఇల్లీగల్. సో దానికి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చూసుకుంటుంది గవర్నమెంట్. 100 రోజుల హామీలు అమలు అని మోసం చేసిన కాంగ్రెస్కి ఎంపీ ఎలక్షన్స్లో ఓట్లు పడతాయంటారు. ఏమండి 100 రోజులలో మోసం చేసినాడని మీకు ఎలా అనిపిస్తుంది? వచ్చింది గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడే, ఇంకా చాలా ఉంది. సో వాళ్ళు ఇప్పుడు 100 రోజులు రాగానే ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వల్ల అతను ఏం చేయాలో ఏం చేయాలి ఇంకా టైం పడుతుంది. కాబట్టి మనం కొంచెం టైం ఇవ్వాలి. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా కొంచెం టైం ఉంటుంది ఆ అండర్స్టాండింగ్కి ఆలు మొగల మధ్య. సో గవర్నమెంట్ 100 రోజులు మోసం చేసింది అనేది తప్పు వాడుది. మా 100 రోజులు అతను చేస్తాడు. లెట్ మీ సీ. చేయకపోతే ప్రజలే అతనికి బుద్ధి చెప్తారు. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఎక్కువ ఉపయోగించుకొని బోల్తా పడ్డారు. ఇప్పటికైనా ఈ విషయం 100% కరెక్ట్ అండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమం పెట్టి దీన్ని బీఆర్ఎస్గా ఎప్పుడైతే మారుతుందో డెఫినెట్గా అది ఇంపాక్ట్ ప్రజల్లో పడింది. తెలంగాణ అనేది ఒక సెంటిమెంటు. తెలంగాణ గవర్నమెంట్ మనకు తెలంగాణ కోసం వచ్చిన ప్రభుత్వము దీనిని బీఆర్ఎస్ చేయడం అనేది అదే కొంచెం సెట్ బ్యాక్ అని ప్రజల యొక్క అభిప్రాయం. పవర్లో ఉన్న పార్టీలకి జంప్ అయ్యే అధ్యయనం లాంటి నేతలు అవసరమా? ఇది నేచురల్గా జరిగేదేనండి. ఈ గవర్నమెంట్ ఇస్తే ఆ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్ కూడా జంప్ అవుతారు. దీనికి జంప్ కాకుండా ఒక సరైనది ఒక చట్టం రావాలని ప్రజల నుంచి కోరుకుంటున్నారు. సెంట్రల్లో ఏమొస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు వస్తుంది? వాళ్ళు చేసిన మంచి పనులన్నీ తెస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తుంది, వాళ్ళే వస్తుంది కదా. ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించి లోకల్ అభ్యర్థిగా ఎంపీ మళ్ళీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. మళ్ళీ గెలుస్తారంటారు? ఆయనే గెలిచాడు. ఇంకా మంచి వ్యక్తి మంచి పని చేస్తున్నారు. ప్రజలకు కరెక్ట్గా ఏం కావాలని ఇస్తున్నారు. అది కరెక్ట్గా వాళ్ళు చూసుకున్నప్పుడు సర్వీస్ చేసినట్టు ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. 100 రోజుల హామీలు అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కి ఎంపీ ఎలక్షన్లో ఓట్లు పడతాయంటారా? వాళ్ళు చేసిన మోసం అంటే అది ఆటోమేటిక్గా వాళ్ళకే తెలుస్తుంది. ఆ రిజల్ట్ వచ్చి మాట్లాడతారు. సొంత ఎమ్మెల్యేలు అనుకునే కాపాడుకోలేమని బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు పట్టించుకుంటారా? శిక్ష వాళ్ళే ప్రజలు ఇచ్చేవాళ్ళు. మంచి చేస్తే మంచి చేసేస్తారు, తప్పు చేస్తే ప్రజలు వాళ్ళే శిక్ష ఇస్తారు. కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుందంటారా? ఆయన ఎప్పుడూ రెగ్యులర్గా అక్కడే ఉంటాడు కదా. ఉంటే మంచిదే జరగాలి. ఇప్పుడు ఎంపీ కాబట్టి మళ్ళీ గెలిస్తే పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పటివరకు ఏం చేశారు? ఇప్పుడున్న అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంపీగా గెలిచిండు, మళ్ళీ ఎంపీగా గెలిస్తే పెండింగ్ ఉన్న పనులు పూర్తి అవుతాయి అంటారా? కంప్లీట్ చేయాల్సిన పని ఆయన డ్యూటీ కదా. పెండింగ్ ఉంటే ఆటోమేటిక్గా అది కంప్లీట్ చేయాల్సింది డ్యూటీ అంతే కదా. 33% మహిళల రిజర్వేషన్ కల్పించిన బీజేపీ మళ్ళీ గెలిస్తే ఉమెన్ పార్లమెంటు మరింత సాధ్యమేనా? డెఫినెట్గా మీకు అన్నీ తెలుస్తుంది కదా. కాశ్మీర్లో చాలామంది అందరూ చెప్తున్నారు మంచిగా అయిందని. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి బీజేపీ కిషన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. 100% వస్తాడండి బీజేపీ. తప్పకుండా వస్తాడు. సెంటర్లో కూడా 100% 400 సీట్స్ పక్కా, సింగిల్ డిజిట్. అభివృద్ధి అంటే కార్యక్రమాలు మంచి జరిగినాయి. అభివృద్ధి అంటే మీరు గత 10 సంవత్సరాల నుంచి చూసుకోండి. మీకు ఏదైనా కానీ ఆర్టికల్ 370 కానీ, మన ట్రిపుల్ తలాక్ అయినా కానీ, అయోధ్యల రామాయణమైనా కానీ, ఎనీవన్ ఆర్మీలో చూడండి. ఒకప్పుడు ఆర్మీలో అంటే అడక తింటుండే మనం. ఇప్పుడు మనకు టచ్ చేయాలంటే ఎన్నికోళ్ళు భయపడుతుండు. ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనా వాడు. ఇక దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే ఎంపీ కాబట్టి మళ్ళీ గెలిస్తే పెండింగ్ పనులు పూర్తి 100% అవుతాయండి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుతుంది, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అది, అవునా కదా. చెల్లపల్లి చూడండి, చెల్లపల్లి ఇంకా మంచిగా అవుతుంది. లింగంపల్లి ఉన్నది. ఇట్లా చాలా స్టేషన్లు మంచిగా అవుతుంది, అభివృద్ధి కూడా చెందుతుంది. కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకంటే సాఫ్ట్ మనిషి, ఎప్పుడు పిలిచినా వస్తాడు.
ఇప్పుడు బండి సంజయ్ పెట్టిన కొంచెం రఫ్ ఉంటాడు అట్లానే. ఓవరాల్గా సెంటర్లో అయితే పక్కా 100% బీజేపీ. జై శ్రీరామ్.